కాకినాడలో ఉండే ప్రతి ఒక్కరికి సర్పవరం పేరు తెలియకుండా ఉండదు. ఆ ఊరికి సర్పవరం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? దస్యపు మునికి ఇద్దరు భార్యలు, కద్రు ఇంకా వినత. భార్యలిద్దరిని కోరికలు కోరుకోమని అంటాడు. పెద్ద భార్య అయిన కద్రు 1000 సర్ప పిల్లలు కావాలని కోరుకుంటుంది. చిన్న భార్య వినత 2 పిల్లలు కావాలి, కానీ వాళ్ళు కద్రు పిల్లల కంటే శక్తివంతంగా ఉండాలని అడుగుతుంది. కశ్యప మహర్షి పెద్ద భార్యకి 100 గుడ్లు, చిన్న భార్యకి 2 గుడ్లు ఇస్తాడు. శతాబ్దాల తర్వాత కద్రు గుడ్ల నుంచి 1000 సర్ప పిల్లలు బయటికి వస్తాయి. వినత అసూయతో మొదటి గుడ్డును పగలగొడుతుంది. అందులో సగం రెక్కలతో ఉన్న అర్ణుడు బయటికి వస్తాడు. ఇంకా తయారవకుండానే గుడ్డును పగలగొట్టినందుకు తల్లిని శపిస్తాడు. కొన్ని శతాబ్దాల తర్వాత రెండవ గుడ్డు నుండి గరుడ అమిత శక్తివంతుడుగా బయటికి వస్తాడు. వినత పిల్లలు తన పిల్లల కన్నా శక్తివంతంగా ఉండడం చూసి కద్రు ఆ పిల్లల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. ఋష్యశ్రవసానికి గుర్రం గాల్లో ఎగురుతుంటే కద్రు దాని తోక నల్లగా ఉందని అంటుంది. కాదు, దాని తోక తెల్లగా ఉందని వినత అంటుంది. అప్పుడు కద్రు ఒక పందెం, ఒకవేళ ఆ తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసినవుతాను, ఆ తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి కావాలని అడుగుతుంది. వినత దానికి ఒప్పుకుంటుంది. కద్రు ఎలాగైనా పందెంలో గెలవాలని తన 1000 సర్ప పిల్లలను గుర్రం తోకకు చుట్టుకోమని చెప్తుంది. కానీ దానికి సర్ప పిల్లలు వ్యతిరేకిస్తాయి. అప్పుడు కద్రు నేను చెప్పిన మాట వినకపోతే మీరందరూ యజ్ఞంలో పడి కాలిపోతారని శపిస్తుంది. శాపానికి భయపడి సర్పాలు వెళ్లి గుర్రం తోకకి చుట్టుకుంటాయి. అప్పుడు వినతకి గుర్రం తోక నల్లగా ఉందని నిరూపించి దాసిగా మార్చేస్తుంది. ఆ 1000 సర్పాల్లో ఆదిశేషుడు కూడా ఉంటాడు. చేసిన మోసానికి ప్రాయశ్చిత్తంగా తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆ ప్రదేశంలో తపస్సు చేసి మహావిష్ణువుని మెప్పించి తన పాపాన్ని పోగొట్టమని, ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకోమని అడుగుతాడు. అలా విష్ణు సర్పంకి ఇచ్చిన వరం వల్ల ఆ ప్రదేశాన్ని సర్పవరం అని పిలుస్తారని చెప్పుకుంటారు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.